హాయ్, హలో, బాగున్నారా? కాలీఫ్లవర్ పచ్చడి చేస్తాను చూడండి. నిల్వ పచ్చడి అది ఒక 2-3 నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట ఉంటే ఉండదు. ఇవ్వండి దానికి కావాల్సిన సామాన్లు. సరేనా? కాలీఫ్లవర్ ముందు రోజు కడిగేసి ముక్కలేమో కోసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, మసాలా పొడి, నూనెలో వేపుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, నూనెలో బాగా వేపుకున్నవి. ఇదేమో అదటి వెల్లుల్లి ముక్కలు. 1 స్పూను పసుపు వేసుకుందాం, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూను మసాలా పొడి. ఈ మసాలా పొడి నేనే చేశాను, మీకు ఈసారి వీడియోలో చూపిస్తాను. 4 స్పూన్లు నిమ్మరసం, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు కొంచెం నూనెలో వేపేసుకొని అది కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేయాలి. వెల్లుల్లి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాక అది కూడా వేసేయాలి. ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకోవాలి. ముక్కలన్నీ శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలమ్మా, మసాలా కలిసేలాగా. ఏమి చాలకపోతే మీరు టేస్ట్ చూసుకోండి, వేసుకోండి. నాకు కలుపుతున్నప్పుడు నూనె చాలేదు అనిపించింది, కొంచెం నూనె వేసుకున్నానమ్మా. ఒక పెద్ద పువ్వుకి 1/2 కిలో నూనె పట్టింది. ఇదే లెక్క ప్రకారం చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఘాటు కావాలి, కారం, మసాలా కావాలంటే కలుపుకోండి. సరేనా? పచ్చడి చేసిన తర్వాత ఎవరు కూడా తినిపించాలి. తినిపించిన తర్వాత వాళ్ళు బాగుందో చెప్పకపోతే ఆ మనసు అంటున్నారు. తినిపిస్తున్నాను. ఎలా ఉంటుంది? ఈసారి సూపర్ ఉంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి.